250 ఎకరాలు వీళ్ళకేం చేశారు తెలుసా? మొత్తం 1691 ఎకరాల్లో 371 ఎకరాలు మౌలిక సదుపాయాలకి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినందుకు 371 ఎకరాలు ఇచ్చినట్టుగా 250 ఎకరాలేమో ఫస్ట్ ఫేజ్ లో 50 ఎకరాలు, తర్వాత సెకండ్ ఫేజ్ లో 200 ఎకరాలు అంటే 250 ఎకరాలు ఆమె సింగపూర్ కి అమ్ముకోవడానికి. ఇంకా మిగతాది 1070 ఎకరాలు ఉంటది కదా, 1070 ఎకర్స్, దాన్ని 50 కోట్ల రూపాయలు అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం 50 కోట్లు పలుకుతుందని చెప్పి నారాయణ గారు పదే పదే చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇంత 5500 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడాను ఏపీ ప్రభుత్వమే కట్టాలి. దానికి కావాల్సినటువంటి కంప్లీట్ గా వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే జస్ట్ అమ్ముకుంటారంట, ప్లాట్లు అమ్ముకొని కొంచెం 42% ఏమో వీళ్ళకి ఇచ్చినట్టుగా ప్రభుత్వానికి, మిగతాదంతా వాళ్ళు తీసుకున్నట్టుగా. అంతేకాకుండా ఈ 250 ఎకరాలు ఇచ్చారు కదా, 50 ఎకరాలు మొదటి ఫేజ్ లో, 200 ఎకరాలు రెండవ ఫేజ్ లో, ఈ 250 ఎకరాలు కూడాను ఎకరం 50 కోట్ల రూపాయలు లెక్కన వేసుకుంటే అదంతా డెవలప్ అయిన తర్వాత దాదాపు 12,500 కోట్ల రూపాయలు ఆ సింగపూర్ వాడికి కట్టబెట్టడానికి పకడ్బందీగా ప్రణాళిక చేసుకుని వాళ్ళ కన్సార్షియంకి ఈ యొక్క స్టార్టప్ ఏరియా అప్పచెప్పడం జరిగింది. అంటే ఒక్క 1691 ఎకరాల్లోనే వీళ్ళకి 12,500 కోట్ల రూపాయలు కేవలం 250 ఎకరాలు వాళ్ళకి అప్పచెప్పినందుకే వస్తే దాదాపు 33,000 ఎకరాలు ప్రభుత్వం రాబట్టింది. ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి తీసుకున్న రైతుల దగ్గర నుంచి, తర్వాత 20,000 ఎకరాలేమో అటవీ భూమి, దాదాపు 53,000 ఎకరాలు. ఇందులో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగానికి చక్కగా ప్రణాళిక వేసుకున్నారనేటువంటిది ఉంది. దీన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాం వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పారు కదా, ఆ 20 ఏళ్లలో డెవలప్మెంట్ ఏమీ లేదు, శుభ్రంగా భూములు వాళ్ళ పేరుతో ఇదంతా కూడా అగ్రిమెంట్లు అన్ని అయిపోయాయి, సింగపూర్ వాళ్ళకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం బాగుండి, అమరావతి రైతుల అదృష్టం బాగుండి, చంద్రబాబు గారి సర్కారు పోయి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు రావడం వల్ల ఈ అమరావతిలో సంబంధించినటువంటి ఈ యొక్క కాంట్రాక్టులు అన్ని కూడాను ఒక్కొక్కటి బయటపడతా ఉంటే చంద్రబాబు చేసినటువంటి కుంభకోణాలన్నీ కూడా ఈ సింగపూర్ కన్సార్షియము మాది ఎక్కడ బయటపడుతుందో దాంతో అంతర్జాతీయంగా మా రాష్ట్ర ప్రభుత్వం, సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వం పరువు పోతుంది అనేటువంటి ఉద్దేశంతో 2019 అక్టోబర్ 31వ తారీఖున ఈ సింగపూర్ కన్సార్షియము మేము ఈ రాజధాని నుంచి వైదొలుగుతున్నామని సమాచారం ఇస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించింది.